సమ్మర్ కేర్ సిరీస్లో ఇది పార్ట్ 2 అండి. హలో, ఐఎమ్ డాక్టర్ రాధిక, హోమియోపతిక్ ఫిజిషియన్. సో నిన్నటి వీడియో ఎవరైనా మిస్ అయ్యింటే ప్లీజ్ డూ వాచ్ దాట్. అండ్ ఇవాళ మనము 6 months to 1 year బేబీస్కి జనరల్గా మీరు ఫీడ్ చేసిన తర్వాత కూడా ఒక 20 to 30 ml ఆఫ్ వాటర్ ఇవ్వడానికి ట్రై చేయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ డే అంతా కూడా కొంచెం యాక్టివ్గా ఫ్రీక్వెంట్గా వాటర్ ఇచ్చేలాగా చూడండి పిల్లల్లో. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందో ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ హైడ్రేషన్ అండి. హైడ్రేషన్ ఈజ్ ద ప్రియారిటీ. సో వాటర్ ఫ్రీక్వెంట్గా తాగిస్తూ ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ వాటర్ మనం కొబ్బరి నీళ్ళు కానీ, బటర్ మిల్క్ కానీ, లెమన్ వాటర్ కానీ షుగర్ యాడ్ చేయదు ఇందులో. అండ్ న్యాచురల్గా వచ్చే ఇవి ప్రిఫర్ చేయడం చాలా బెటర్ రాదర్ దాన్ ఏరియేటెడ్ డ్రింక్స్ కానీ లైక్ ప్యాకేజ్ డ్రింక్స్, ఆ ఫ్రూట్ జ్యూసెస్, ఇంకా హనీ యాడ్ చేయడం అట్లా ఇవ్వకూడదు. తర్వాత వచ్చేసి మనము వాటర్ బేస్డ్ ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా పెట్టచ్చు. వాటర్ మెలన్ కానీ, మస్క్ మెలన్, ఇంకా కీరా అండ్ ఆరెంజెస్ కూడా. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ కెన్ ఆల్సో ఫీడ్ గ్రేప్స్ ఇవ్వచ్చు, కానీ సీడ్లెస్ ఇవ్వాలి. అండ్ ఆల్సో మ్యాష్ చేసి ఇవ్వడం చాలా బెటర్. సో బేసిక్గా ఏంటంటే లూజ్గా, కంఫర్టబుల్గా, సాఫ్ట్ కాటన్ ఉన్న క్లాత్స్ ప్రిఫర్ చేయండి. ప్రిఫరబుల్లీ స్లీవ్లెస్, వాళ్ళకి కంఫర్టింగ్గా, సూతింగ్గా ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళకి డైరెక్ట్గా ఏసీ కింద, కూలర్ కింద, ఫ్యాన్ కింద డైరెక్ట్ ఎక్స్పోజర్ పెట్టద్దు. అండ్ ఏసీ కూడా మరీ లోలో కానీ మరీ హైలో అట్లా పెట్టకూడదు, మీడియం రేంజ్లో పెట్టాలి టెంపరేచర్ అనేది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాళ్ళని పీక్ మిడ్ డే టైంలో అంటే 10 to 4 కానీ 11 to 4 కానీ ఈ పీక్ ఎండ ఉండే టైంలో మాత్రం బయటకు పంపించొద్దు. ఒకవేళ తప్పనిసరిగా పంపించాల్సి వస్తే కూడా హ్యాట్ పెట్టడం కానీ లేదంటే అంబ్రెల్లాతో కానీ పంపించాలి. ఇంకొన్ని జాగ్రత్తల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. అంటిల్ దెన్ ప్లీజ్ డూ ఫాలో, షేర్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.